ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచనములు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకును ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏలియా చేసిన అద్భుతాలలో ఇది ఒకటి. ఎందుకు అంటే అక్కడ యెహోవా నమ్ముకున్న స్త్రీ, అంటే యెహోవా ప్రవక్తరాలైన మరి ఒక ప్రవక్తుడైన ఒక భార్య, ఒక స్త్రీ అన్నమాట. దేశమంతా కరువు వచ్చింది, ఎక్కడ ఏమీ లేదు. ఇప్పుడు తిందామన్నా రొట్టె చేసుకుని ఆఖరిగా పిండి ముద్ద మిగిలి ఉన్నది. పోనీ అది చేసుకుందామంటే ఒకటి మాత్రమే అవుతుంది. మరి తన కుమారుడికి ఆ ఒకటి ఇవ్వాలని తన ఆశగా ఉంది. మరి దైవజనుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన దేవుని యొక్క మాటగా పలికిన మాట, భూమి మీద వర్షం కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. నిజంగానే అట్లాగే జరిగింది. దేవుని యొక్క మహాకృప, ఆశ్చర్యమైన కార్యము. పిండి రొట్టెలు చేస్తూనే ఉన్నారు. పిండిగానే ఉంటుంది కానీ రొట్టెలు వస్తూనే ఉన్నాయి. నూనెగానే ఉంటుంది కానీ సమృద్ధి. ఎక్కడ సమృద్ధి? కరువులో సమృద్ధి. ఎక్కడ సమృద్ధి? లేమిలో సమృద్ధి. ఎక్కడ దేవుడు సమృద్ధి మనకి ఇచ్చి ఉన్నాడంటే, ఎటు చూసిన కటిక చీకటైనా, ఎటు చూసిన బీడు భూమైనా, ఎటు చూసినా సరే ఎక్కడా కూడా ఏమాత్రము ఫలములు లేని, ఆశీర్వాదం లేని చోట దేవుడు సమృద్ధిని ఇవ్వగల శక్తి దేవునికి ఉన్నది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలకి మాత్రమే, ఆయన వెంబడిస్తున్న బిడ్డలకి మాత్రమే, ఆయన వాక్యానుసారంగా నడుస్తున్న బిడ్డలకి మాత్రమే, కేవలము ఆయన మాటకి లోబడి ఆయన చెప్పిన చిత్తానుసారంగా జరిగించు బిడ్డలకి మాత్రమే ఈ సమృద్ధి జరుగుతుంది. మన దేవుడు, మన రక్షకుడు, మన యేసుక్రీస్తు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ మనము ఆయనకి దగ్గరగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టలేదు. పాపులనే పిలువకు వచ్చి ఉన్నాడే, పాపుల కోసమే వచ్చి ఉన్నాడే. మరి అంతగా వచ్చిన దేవుడు మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. అంటే ఆయన ఎప్పుడు ద్వారం దగ్గర నిలబడే ఉంటాడు. మనము తీయాలి, ఆయన లోపలికి వస్తాడు. అక్కడ చూడండి, దైవజనుడి మాట నమ్మి ఆ స్త్రీ మరి తన పిండి రొట్టె చేసుకుని వారు ముగ్గురు వర్షం పడేంత వరకు మరి సమృద్ధిగా భోంచేస్తున్నారంటే దేవుని యొక్క మహత్కార్యాలు, ఆశ్చర్యమైన క్రియలు ఎట్లున్నాయి. విశ్వసించాలి, నమ్మాలి, దేవుని వైపు రావాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ఈరోజు నీ జీవితాల్లో మరి కార్యము జరగాలన్నా, నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం నింపాలన్నా ఫస్ట్ నువ్వు దేవుడి మాటకి లోబడి దేవుని చెంతకు వస్తేనే కార్యాలు చూడగలవు. లేదు నా ఇష్టం లోకం అనుకుంటే దేవుని మహిమని చూడలేవు. దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడదాం. దేవుని మాటలకి, ఆయన వాగ్దానాలకి, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అవునయ్యా నా పరమ తండ్రి, ఏలియా ద్వారా నువ్వు చేసిన అద్భుతాలు ఎన్నో తండ్రి. భేద స్త్రీ ఇంటికి వెళ్ళి నా పరమ తండ్రి నీ దైవజనుని పంపించి వారి ఆకలి తీర్చడం కాకుండా నీ దైవజనుని ఆకలి కొరకు తీర్చి తండ్రి వర్షం కురిసేంత వరకు సమృద్ధి అయిన వంట తండ్రి, సమృద్ధి అయిన ఆహారాన్ని నీ వారి కుటుంబానికి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. రాజా మీకే వందనములు, దేవా మీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది ఇంట్లో కొదువుగా ఉన్నారు, ఎన్ని కుటుంబాలు లేమిగా ఉన్నారు, ఎంతమంది నీ కోసము, నీ సూచక్రియల కోసం, నీ మహత్య కార్యాల కోసం అయ్యా నీ పాదాల చెంతకు వచ్చిన ఎంతమంది ప్రార్థిస్తున్నారో, రోధిస్తున్నారో అయ్యా, అద్భుతమైన కార్యాలు, క్రియలు వారి గృహాల్లో జరిగించండి తండ్రి. వారి సాక్ష్యాల ద్వారా అనేక మంది నీ వైపు వచ్చేటకు కృపని భాగ్యం దయచేయండి. రాజా వందనములు, దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని
దీవించమని, ఆశీర్వదించమని, అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, పరిశుద్ధుడైన దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.